నా పేరు కనుమూరి సామూర్తిరాజు, పిట్లవానిపాలెం. నేను 82 నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. పార్టీ రకరకాల పదవులు కూడా ఇచ్చింది నాకు. లాస్ట్ 5 years మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వలన. ఇప్పుడైతే వచ్చిన 5 నెలల కాలంలో గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నది, ఇది అందరి అభిప్రాయం కూడా. పోతే ఎమ్మెల్యే గారు కూడా నీతిగా నిజాయితీగా బాగా చేస్తున్నారు మాకు. ఇదండి విషయం. మండలానికైనా ఒక 2.5 కోట్లు సిమెంట్ రోడ్స్కి ఆల్రెడీ ఇచ్చారు ఈ 4 నెలల్లోనే. అవి పనులన్నీ జరుగుతున్నాయి. సార్, మరి గత 5 సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు మీరు చూశారు? అసలు వాస్తవంగా ఏం చేస్తుంటే బాగుండేది? గత 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదండి, ఒక్క కాలువ కూడా తోలేదు. మాది గ్రామీణ ప్రాంతం. ఇక్కడ మా కాలువలకి రోడ్లకి చాలా వాల్యూ ఉంటుంది కదా. ఒక్క కాలువ కూడా 5 సంవత్సరాల నుంచి తోలేదండి. ఒక రోడ్డు మీద ఇక్కడి నుంచి సందోలు టు పొన్నూరు మేము పుట్టిన దగ్గర నుంచి ఆ రోడ్లోనే ప్రయాణం చేసేవాళ్ళం. అలాంటిది లాస్ట్ 3 years నుంచి ఆ రోడ్డుకి వెళ్ళే యోగం కూడా మాకు లేదు. మేము వేరే రోడ్ల ద్వారా పొన్నూరు వెళ్తున్నాం తప్పితే ఆ రోడ్డు వెళ్ళిపోయాం. ఈ కాలువలు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ చేస్తుందని ఆశిస్తున్నామండి రేపు మార్చి ఏప్రిల్లో. సార్, ఇక్కడ స్థానిక ప్రజలకి జీవనాధారం ఏంటి? ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి? ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళ వృత్తి అటువంటి ఏంటి ఇక్కడ నేపథ్యం? మాకైతే ఈ మండలం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న మండలం అండి. రెండో మెట్లు లేవు మాకు, మొత్తం మాగానే వరి మీద ఆధారపడి బతుకుతుందండి మండలం అంతా. మీరు ఎంతో సీనియర్ నాయకులు, ఇలాంటి ఎలక్షన్స్ గతంలో రామారావు టైంలో కానీ అంతకు ముందు టైంలో కానీ ఎన్నో ఎలక్షన్స్ చూసి ఉంటారు. మరి ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవటం, ఒక్కసారిగా పైకి పోవటం, ఒక్కసారిగా పడిపోవటం, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో అయితే చాలా ఎలక్షన్ చూశానండి నేను. కాంగ్రెస్ బాగా టైట్గా ఫైట్గా ఉండేది కాంగ్రెస్కి తెలుగుదేశానికి. అయినా కూడా ఇన్ని ఇబ్బందులు మాత్రం పడలేదు. ఈ 2024 ఎలక్షను 10,000 రూపాయలు జేబులో డబ్బులు పెట్టుకెళ్ళాలని కూడా భయపడ్డాము. పోలీసులు వాళ్ళందరూ కూడా బాగా సీరియస్గా ఎలక్షన్ ఇబ్బంది పెట్టారు. అయినా భగవంతుడి దయ వల్ల ఈ ప్రజలందరూ కలిసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకు సంతోషంగా ఉందండి. సార్, ఇప్పుడు మెయిన్ ప్రధానంగా మీ మండలంలో, మీ గ్రామాలలో రిక్వైర్మెంట్స్ అంటే ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు అంటే బాగా తాగునీటి సమస్య ఒకటి ఉందండి. ఈ మురుగు కాలువలో కొంచెం బాగా చేయాలండి. పొలాలు మునిగిపోయినాయి మొన్న. దాని మూలాన్ని ఆ డ్రైనేజ్ సిస్టమును ఈ వాటర్ సప్లై బాగుంటే చాలండి. రోడ్లు ఈ రోడ్లు అండి మంత్రివారిపాలెం నుంచి కాజీపాలెం వాళ్ళకి ఈ రోడ్డు బాగా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని కొంచెం సింగిల్ రోడ్డు అవడం వల్ల డబల్ రోడ్డు చేసి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మంచినీళ్ళు ఇస్తే చాలండి మాకు. థ్యాంక్ యూ సార్. ఒక పార్టీ అధికారంలోకి రాగానే కార్యకర్తలు వాళ్ళ ఆశలు, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మరి మన పార్టీ కార్యకర్తలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి, పిలుపు ఏంటి? నా పేరు లక్కమరాజు వెంకటపతిరాజు, మంతెనవారిపాలెం గ్రామ నివాసిని. నేను గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం ఆ బాధ నుంచి విముక్తి కలిగి అందరం కలిసికట్టుగా పనిచేసినందువల్ల ఆ విముక్తి కలిగిందని భావిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యకర్తలు అందరికీ న్యాయం పూర్తిగా చేయలేకపోతున్నాం. కొంతమందికి ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఇంకా టైము ఉంది కాబట్టి ఆ టయాన్ని ఉపయోగించుకొని నిదానంగా అందరికీ న్యాయం చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. మా మండలంలో ఒక విధంగా అభివృద్ధి అయిన మండలమేను. అన్ని నిత్యావసరాలకు సంబంధించిన అన్ని తాత్కాలికంగా పనులు జరుగుతూ ఉన్నప్పటికీ అవి వాటర్ స్కీములు కానీ, కాలేజీలు కానీ, పిల్లల చదువుల నిమిత్తం డ్రైనేజు, పంట కాలువలు ఇవన్నీ కుంటుపడిపోయి ఉన్నాయి. వీటన్నిటిని ఆధునీకరణ చేసి అందరికీ పార్టీలకు అతీతంగా అన్ని గ్రామ ప్రజలందరికీ సమన్యాయంగా చేయాలని కోరుకుంటున్నాం.
సార్ మరి ఇంతటి భారీ మార్పు ప్రజలు ఏకపక్షంగా అంటే ఒక మెజారిటీలు కూడా సామాన్య మెజారిటీలు కాదు. ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఎలక్షన్స్లో 5,000, 6,000, 10,000 మెజారిటీలు ఉంటాయి. అసలు మెజారిటీలు కూడా భారీ మెజారిటీలు తేడా వచ్చింది. మరి ఇంతటి ప్రజల్లో ఇంతటి మార్పు ఎలా వచ్చిందని మీరు చెప్తారు? నా పేరు పందరబోయిన మోహన మురళి అండి. మాది మంత్రమారిపాలెం గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే జాబ్కి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాను. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిని మంత్రమారిపాలెం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందంటే ఉపాధి అవకాశాలు లేదు, డెవలప్మెంట్ లేదు, కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే చేసింది 5 సంవత్సరాలలో. దీనికి ప్రధాన ఉదాహరణ మా మండల నాయకులు దాదాపు 5-6 కోట్ల వర్కులు చేస్తే ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేశాను. మేమేమనుకున్నామంటే మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, మాలాంటి వాళ్ళకి కొన్ని కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమేర పనిచేశారు 2014 నుంచి 19 వరకు. కానీ ఈయన బటన్ నొక్కుడు కార్యక్రమాలు అనేది ఒకటే అజెండాగా పెట్టుకుని అభివృద్ధి అనేది లేకపోకుండా చేసి ఉన్న కంపెనీలని కూడా పారిపోయేలాగా చేశాడు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీసు. దాదాపు 4,000 మంది ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి అమర్ రాజా కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసినటువంటి ఘన చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. కేవలం ఈ కారణాల రీత్యా ఈ ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం బాగుపడదు, తద్వారా మన ప్రజలు కూడా బాగుపడవు అని చెప్పి ప్రజలందరూ ఏకపక్ష నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందించారు. సార్ ముందుగా మీ పేరు సార్, నా పేరు తమలపాకుల అనిల్ కుమార్. మాది కోమల గ్రామం, పిట్లవానిపాలెం మండలం. ఇప్పుడు ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయినా సరే సార్, ప్రజలకు కావాల్సిన వాటిని మెయిన్ చూడాలి. ప్రజలకు అవసరమైనవి ఏంటి? విద్య, వైద్యం, ఉపాధి, ప్లస్ మెరుగైన పాలన, అభివృద్ధి. గత ప్రభుత్వం చేసింది ఏంటంటే ఓన్లీ ఏదో బట్టలు నొక్కుతున్నానని చెప్పి కొంత అమౌంట్ డబ్బులు వేసినప్పటికీ ఈ మెయిన్ అభివృద్ధి అనే దాన్ని మర్చిపోయారు. సో ఏ గవర్నమెంట్ అయినా కానీ అభివృద్ధి లేకపోతే మాత్రం, ఉపాధి అవకాశాలు సృష్టించకపోతే మాత్రం రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతుంది, తద్వారా మన రాష్ట్రం వెనకబడిపోతుంది. ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి, ఇప్పుడున్న పాత గవర్నమెంట్ ఎందుకు ఓడిపోయిందండి? ఇప్పుడు ఓన్లీ అసలు అభివృద్ధి అనేది చేయకుండా కొంతమందికి డబ్బులు వేయటం వల్ల మెయిన్ ఉన్న అటువంటి చేయాల్సిన పనులు చేయకుండా ఏది చేయకూడదో దాన్ని చేస్తూ ఆ గవర్నమెంట్ ఇదైపోయింది. సో ఇప్పుడు కూడా మనం అన్నీ అవసరమే. ఇప్పుడు పెన్షన్లు పెంచారు, సూపర్ 6 హామీలు ఇచ్చారు, వాటితో పాటుగా అభివృద్ధి చేసి మన రాష్ట్రాన్ని ఉన్నతమైన మెరుగైన ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, లేకపోతే ఉద్యోగాలు కల్పించడంలో కానీ, లేకపోతే రోడ్లు వేయడంలోనూ కానీ, లేకపోతే సాగునీరు కల్పించడంలోనూ కానీ, ప్రాజెక్టులు నిర్మించడంలో కానీ, త్రాగునీరు కల్పించడంలో కానీ, వైద్యం అందించడంలో కానీ, విద్య అందించడంలో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్గా సదుపాయాలు కల్పించడం ద్వారా కానీ ఇట్లాంటివి చేస్తే ఇంకా ఎప్పటికీ తిరిగి అనేది ఉండదు సార్. ఆ గవర్నమెంట్ ఇవి మనం ఉన్న ప్రజెంట్ ఉన్న మా తెలుగుదేశం గవర్నమెంట్ ఇవి చేస్తే 100% అభివృద్ధి ప్రాంతంలో మన రాష్ట్రం ముందుకెళ్ళిపోతుంది సార్. సార్ ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏం మార్పు మీరు గమనించారు సార్? గత ప్రభుత్వంలో సార్ ప్రశ్నించే హక్కు మొత్తానికి హరించేశారు సార్. ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఒక వ్యక్తి పలాంది తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, లేకపోతే ఆ వ్యక్తుల మీద దొంగ కేసులు బనాయించడం అట్లాంటివి జరిగేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో స్వేచ్ఛ అనేది వచ్చింది సార్. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏది కావాలని అడుగుతున్నారు, స్పందనలో తెలియజేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ ప్రతి సోమవారం. ఆ సమస్యలు కూడా పరిష్కరించబడుతున్నాయి. సో ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు సార్.